అసెంబ్లీ సమావేశాలకు గులాబీ దళం సిద్ధమైంది. 6 గ్యారెంటీలు, గోదావరి నదీ జలాల వివాదం, మూసరి సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చకు పట్టుపట్టేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. సభ్యులు శాసనసభ, శాసన మండలిలో మెలగాల్సిన తీరు మీద ఇటీవల బీఆర్ఎస్ వర్క్షాప్ నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు, ఆదాయం, హామీలు, ఎగవేతలు, ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇచ్చినట్టు తెలిసింది. ఖమ్మంలో పేదల ఇండ్ల కూల్చివేత, సింగరేణిలో నైని కుంభకోణం, మూసీ సుందరీకరణ, గోదావరి నదీ జలాల ఆధారంగా ఏపీకి కడుతున్న ప్రాజెక్టు తదితర అంశాల మీద చర్చకు పట్టుబట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలిసింది. ఇటు యాసంగి ముగుస్తున్న రైతు భరోసా నిధులు ఇవ్వకపోవడం, సభ నేపథ్యంలో 22న 1 ఎకరానికి ఇస్తామని ప్రకటించడంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించినట్టు సమాచారం. మహిళలకు 2,500 రూపాయలు, వృద్ధాప్య పింఛన్లు, తులం బంగారం పథకాల అమలు మీద కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఈసారైనా పూర్తి స్థాయిలో హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో సమావేశాలకు వచ్చిన ఆయన కొద్దిసేపటికి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ గవర్నర్ ప్రసంగం రోజు వస్తారా లేక బడ్జెట్ ప్రసంగం రోజు వస్తారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా కేసీఆర్ హాజరునే ప్రధాన అంశంగా చేసుకుని విమర్శలు చేయాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు చర్చ జరుగుతుంది.